నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్న మేయర్ పీలా అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో ఘోరం ఇద్దరు బామ్మర్దులను త్రిశూలంతో హతమార్చిన బావ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు అధికారులు శాంతినగర్లో రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ ప్రారంభం మేకప్ కోర్సు ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు యాంకర్ సుమా వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు ఈ నెల 14వ తేదీలోగా అన్ని వార్డుల్లో 99% వీధి దీపాల పనులు పూర్తి చేస్తామని లేని పక్షంలో కాంట్రాక్టర్లపై చర్యలుంటాయని చెప్పారు రాత్రి పారిశుద్ధ్య కార్మికుల పనితీరును మెరుగుపరచడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విలీన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు ప్రధాన కాలువల్లో పూడికలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు సమస్యలను ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తున్నామని ప్రణాళికాబద్ధంగా వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తానని వెల్లడించారు ప్రజలు తనకిచ్చిన ఈ అవకాశాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించేందుకు కృషి చేస్తారని మేయర్ వెల్లడించారు ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు కొన్ని ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి అలాగే ప్లానింగ్ సెక్షన్లో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి ఉన్నవన్నీ జనరల్గా ఉన్న కంప్లైంట్స్ టోటల్గా 87 ఇవాళ అర్జీలు పెట్టుకోవడం జరిగింది ఇవన్నిట్లు కూడా తొందరగా పరిష్కరించినందుకు అధికారులు కూడా చెప్పడం జరిగింది కొన్ని ఇష్యూలు అయితే మంచో చెడో తెలియదు కానీ ఏరియాకి సంబంధించలేని వాళ్ళు అర్జీలు పెట్టడం దాని మీద వేరే వేరే అభిప్రాయాలు రావడం అవుతుంది నేను దయతో చెప్తున్నాను కంప్లైంట్ పెట్టేటప్పుడు రికార్డెడ్గా దానికి బాధ్యతగా కంప్లైంట్ పెట్టిన వాళ్ళకి ఉండాలి మాకు ఉండాలి దాంట్లో ఎక్కువగా కార్పొరేషన్లో డోర్ నెంబర్ చేంజ్ అవ్వలేదని రిజిస్ట్రేషన్లు అయి పెద్దోళ్ళు వచ్చారు అధికారులు కూడా దాని మీద నిర్ణయం తీసుకోమన్నాం ఇది అన్నీ సార్ట్అవుట్ చేసి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచిగా ప్రజల సమాధానం చెప్పడానికే నాకు ఇచ్చిన అవకాశం చంద్రబాబు లైట్లో ఎక్కడ కూడా వార్డులో అప్పుడే ఫీడ్బ్యాక్ బాగా కంప్లైంట్ క్లియర్ చేస్తున్నాం ఎవరైతే మనం ఇచ్చిన సంస్థ ఉందో ఆ సంస్థ గతంలో తప్పించుకో తిరిగేది ఈవేళ దానికి నేను తావివ్వలేదు కంపల్సరీగా మీరు చెయ్యకపోతే మీరు క్యాన్సిల్ చేస్తామని చెప్తాం దానికి మా అధికారులు కానీ ఆ కాంట్రాక్టులు కానీ అలా డేట్ కూడా ఇచ్చారు బుధవారం ఫైనల్ అని బుధవారంలోకి 99% కూడా క్లియర్ అవ్వమని నేను చెప్పడం జరిగింది మా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు ఏదైతే నైట్ ఓట్లో కూడా నేను కొన్ని విజిట్ చేశాను వాటిలో కూడా ఎక్కడైతే ఉందో పాపం బీచ్ రోడ్లో ఇచ్చేస్తాడు కూడా బీచ్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే షాపులు పెట్టుకున్నారో ఆ షాపుల దగ్గర కనీసం ఆ కప్పులు ఈ పడినందుకు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోలేదు అధికారులు కూడా వాళ్ళకి సరే చెప్పలేదు నేను దాన్ని మళ్ళీ వివరించాను మీరు కంపల్సరీగా మనం ఏ షాప్ దగ్గర రెంట తీసుకోలేదు ఫ్రీగా వ్యాపారం చేసుకుంటాడు వాడు షాపు చుట్టూ ఉన్న ఏరియాల్లో కూడా ఆ గ్లాసులు కూడా దీంట్లో డొక్కులో పడేసే బాధ్యత లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారని కూడా నేను డిస్కస్ చేశాను దాన్ని రెక్టిఫై అవుతుంది బీచ్ క్లీనింగ్ మెషిన్లు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడే బయటకు వచ్చాయి నేను కూడా దాన్ని బండి కూడా మీరు చూసే ఉంటారు నేను ఇమీడియట్గా ఎక్కాను టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి అంటే అది ఎక్కువ పని చేయలేదు ఇప్పుడు పనిలో పెట్టాం ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయనందుకు నాకు కొద్ది టైం పడుతుంది కంపల్సరీగా ఇచ్చింది నాకు ఇచ్చిన అవకాశానికి అందరికంటే కష్టపడినందుకు ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు దానికి అందరికీ నాకు ఇచ్చిన పదవికి గౌరవంగా న్యాయం చేయనందుకు తప్పు జరగకుండా చేయనందుకు నేను బాధ్యతలు తీసుకున్నాను అల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది ఇద్దరు బావమరుదులను త్రిశూలంతో పొడిచి బావ హత్య చేశాడు
ఈ ఘటన సంచలనం సృష్టించింది. దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరి నిండు ప్రాణాలను బలతీస్తుంది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని బావపై ఇద్దరు బావమరుదులు గొడవకు దిగారు. అతిపెద్ద ఘర్షణగా మారింది. చివరకు ఆ బావ తన ఇద్దరు బావమరుదులను హత్య చేశాడు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చింతపల్లి క్యాంప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కిమ్ముడు కృష్ణ, కిమ్ముడు రాజులను వాళ్ల బావే ఒకేసారి ఇద్దరిని త్రిశూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని KGH కు తరలించగా చికిత్స పొందుతున్నాడు. సీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలం వరహలక్ష్మీ నరసింహస్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ యువ సుజాత, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ధ్వజస్తంభం వద్ద మంత్రికి ఆహ్వానం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా యువ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేకప్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు, ప్రముఖ యాంకర్ సుమ్మలు అన్నారు. శాంతిపురంలో నెలకొల్పిన రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని లాంఛనంగా ప్రారంభించారు. సినీ రంగంలో ఉన్నవారే కాకుండా ప్రస్తుతం గ్లామర్ కోరుకునే ప్రతి ఒక్కరూ మేకప్ పై ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు మేకప్ ఎంతగానో దోహదపడుతుంది. మేకప్లో ఉండే లుక్కే వేరు. సినీ గ్లామర్కే కాకుండా అన్ని శుభకార్యాలు, ఫంక్షన్లకు మేకప్ ఆర్టిస్టుల ప్రాధాన్యత ఎంతో ఉంది. సినీ రంగంలో సీనియర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకప్ ఆర్టిస్టుగా ఎంతో పేరున్న రమేష్ బొప్పుడి ఇప్పుడు విశాఖలోనూ స్టూడియోను ప్రారంభించారు. శాంతినగర్లో ఏర్పాటు చేసిన రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని ప్రముఖ యాంకర్ సుమా కనకాల, స్థానిక ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజుతో కలిసి ప్రారంభించారు. స్టూడియోలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను సందర్శించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మేకప్ స్టూడియోను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇలాంటి అకాడమీల ద్వారా మేకప్ రంగంలో ఆర్టిస్టులుగా ఎదిగి స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ రమేష్ తనకు బాగా తెలుసని, హైదరాబాద్, విజయవాడలో స్టూడియోలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని యాంకర్ సుమ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ స్టూడియో మంచి కోర్సులు అందిస్తోందని, యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని బీజేపీ నాయకురాలు సుహాసిని ఆనంద్ అన్నారు. ఆ సినీ గ్లామర్ తీసుకురావడానికి వారు చేస్తున్న ప్రయత్నం అదొకటే కాకుండా మ్యారేజెస్కి కానీ అన్ని ఫంక్షన్స్కి కూడా ఈ మేకప్ని నేర్చుకుని మేకప్ ఎట్లా చేయాలో నేర్చుకుని తద్వారా వారి యొక్క సొంతంగా కూడా చిన్న చిరు వ్యాపారాలలాగా బిజినెస్లో ఇంటికి వెళ్ళి మేకప్ చేసి జీవనోపాధి పొందటానికి మంచి అవకాశము ఈ రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ వారు చేస్తున్నారు. ఇది నార్త్ నియోజకవర్గంలో ఉంది. మేడం గారు ప్రముఖ యాంకర్ గారు. ఆవిడ గురించి సుమారు 35 years ఆవిడ ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పారు. మరి ఎంత 35 సంవత్సరాల నుంచి ఉన్నా మరి మేకప్ ప్రభావంతో ఆవిడ చాలా యంగ్స్టర్గానే కనబడుతున్నారు. ఆ విధంగానే అందరూ కూడా మంచి స్ఫూర్తిని తీసుకుని ఈ రమేష్ మేకప్ స్టూడియోని
ఆదరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదములు. మేడం గారికి ప్రత్యేకమైన మా విషెస్ తెలియజేసుకుంటూ, అట్లాగే యావత్తు తెలుగు ప్రపంచమానికి, అట్లాగే తెలుగే కాదు అన్ని భాషల్లో ఆవిడకి ప్రావీణ్యం ఉంది. అందరినీ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఆవిడ యాంకరింగ్ చేస్తున్నారంటేనే చూడబుద్ధి అవుతుంది. సో ఆ విధంగా ఆవిడకి కూడా నేను ఫ్యాన్ని. మరి ఒకసారి ఆవిడకి శుభాకాంక్షలు, అట్లాగే రమేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇనాగ్రేషన్ కార్యక్రమం జరగడం విష్ణుకుమార్ రాజు గారు చాలా సంతోషం. ఎందుకంటే రమేష్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. తను ఒక హెయిర్ డ్రెస్సర్గా ఉంటూ ఆ తర్వాత మళ్ళీ తనని తను డెవలప్ చేసుకుంటూ ఇలా ఒక అకాడమీని హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత విజయవాడలోను వైజాగ్లో కూడా దాన్ని స్టార్ట్ చేశారు. తద్వారా ఏంటంటే తను లబ్ధి పొందడం మాత్రమే కాకుండా ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఆడవాళ్ళు నేర్చుకున్న వాళ్ళు స్వయంగా వెళ్ళి మళ్ళీ మేకప్ చేసుకోవడం, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడము, సారీ డ్రేపింగ్ చేసుకోవడం లాంటివి చేసుకోగలుగుతున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రమేష్. అండ్ అలాగే రమేష్ సతీమణి మాధవి గారు కూడా ఇందులో చాలా సపోర్టివ్గా స్పోర్టివ్గా ఉంటూ ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది అంటారు. ఇప్పుడు ఇది కొంచెం మార్చేసి ఇద్దరు ఉంటున్నారనమాట. సమానంగా ఇద్దరు ఉంటూ ముందుకు నడిపిస్తున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అండ్ ఇప్పుడు వైజాగ్లో సార్ మీ సపోర్ట్తో ఇంకా చాలా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మేకప్ అనేది ఒకప్పుడు రోజుల్లో కేవలం సినిమాలోనూ, టెలివిజన్లోనూ, థియేటర్లోనూ ఉండే వాళ్ళకి మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది కంప్లీట్గా. అన్ని రంగాలకి విస్తరించింది. ముఖ్యంగా ఏ ఫంక్షన్ ఉన్నా ఇంట్లో ఫస్ట్ అడిగేది ఏంటి అంటే మేకప్ ఎక్కడ, ఫోటోగ్రాఫర్ ఎక్కడ. సో ఇవి రెండు లేకుండా ఏ ఫంక్షన్స్ జరగట్లేదు. అందుకని చాలామంది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉన్నారు. అందులోనూ మరీ ఎక్కువగా ఎడ్యుకేషన్ పరంగా మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము, ఇంకేం చేయొచ్చు లైఫ్లో, నేను ఎలా సంపాదించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో కంగ్రాచులేషన్స్ టు రమేష్ అండ్ టీమ్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. మీరు చేస్తున్నటువంటి మంచి పనులన్నిటికీ కూడా శతకోటి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ కీప్ డూయింగ్ ద గ్రేట్ వర్క్ టు ద పీపుల్ అండ్ సర్వీస్ టు ద పీపుల్. థ్యాంక్ యూ. స్టూడియో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. అండ్ ఈరోజు ముఖ్య అతిథిగా సుమ కూడా రావడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే ఇవాళ ప్రజలు బయటకు వెళ్ళి ఏదైనా ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా ఒక ఆఫీస్ మీటింగ్స్లో అటెండ్ అవ్వాలన్నా ముందు వేష భాష అంటారు. వేషము అంటే ఒక మినిమం లుక్స్, దానివల్ల మా పాజిటివ్ మూడ్స్, ఒక కాన్ఫిడెన్స్, మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ మేకప్ కూడా మినిమంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గ్రూమింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్న మెళకువలందరూ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఒక మంచి స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేసిన రమేష్, ఒక మినిమం మనం వేషం బాగుండాలి, చక్కని మేకప్ కూడా మినిమంగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గ్రూమింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్న మెళకువలందరూ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఒక మంచి స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేసిన రమేష్. మేకప్ రంగంలో స్థిరపడాలని అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారని స్టూడియో అధినేత రమేష్ అన్నారు. మేకప్ కోర్సుల ద్వారా అటు సినీ రంగంలోనూ ఇటు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. వైజాగ్కి మేము రావాలి అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఇక్కడ చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు, హైదరాబాద్ వరకు రాలేకపోతున్నాం, మీరే వైజాగ్ వచ్చి అనే కామెంట్స్ ఎక్కువ వస్తూ ఉండటం వల్ల మేము ఇక్కడ వరకు వచ్చాం. అలాగే ఎమ్మెల్యే సార్ కూడా మాకు సపోర్ట్ చేయటం, మేడం రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సపోర్ట్తో మేము ఇక్కడే కుదిరితే ఇంకా కొంచెం లాంగ్ ఏరియాలో రాలేని వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. గ్లామర్ ప్రపంచంలో మేకప్కు కీలక స్థానం ఉంది. కోర్సులను అభ్యసించడం ద్వారా ఈ రంగంలో స్థిరపడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏడీసీ రమణమూర్తిలు అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ పరిధిలోని పలు సమస్యలకు సంబంధించి 92 వార్డులకు చెందిన ప్రజలు వినతులను అధికారులకు సమర్పిస్తున్నారు. పాత సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏడీసీ రమణమూర్తిలు వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.
కొన్ని సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు సిఫార్సు చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దయచేసి చూడండి సార్, చిన్నపిల్లలతో పడుకుంటే చెప్పుకున్నాడు మనకి మాకు ముందు జరిగించాలి భద్రానగర్ కు చెందిన మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. 11 ఏళ్లుగా కాలనీలో నివసిస్తున్నా తమకు కనీసం వసతులు కల్పించడం లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు. మేము గత 11 సంవత్సరాలుగా భద్రానగర్ కాలనీలో శివాలయం శివార్న ఉంటున్నా. గత ప్రభుత్వంలో రేకుల షెడ్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ మాకు ఇంటి పనులు వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నీటి బోర్లు 3 వేశారు, జీవీఎంస్ వాటర్ పంపిస్తున్నారు, అంటే కానీ ఏం కూడా కరెంటు కాదు, ఏమీ మాకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పిల్లలు కూడా చాలా స్కూళ్ళకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. అసలు చాలా అంటే మాకు ఎవరో భూములు ఆక్రమించుకుంటే వాళ్ళని బాగానే చూస్తున్నారు, మాలాంటి పేదవాళ్ళనే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఎందుకనేది అర్థం కావట్లేదు. ఎక్కని జీవీఎంస్ ఆఫీసు లేదు, ఎక్కని ఆఫీసు లేదండి. ప్రతి ఒక్కరు కూడా కాగితాలు తీసుకుంటున్నారు, పక్కన పడేస్తున్నారు. మాకు ఏది కూడా చేస్తామని ఒట్టులు కూడా వేసేస్తున్నారు. ఓట్లు వేసేటప్పుడు మా దగ్గరికి వస్తున్నారు, దేవుళ్ళ మీద కూడా ఒట్లు వేసేస్తున్నారు, మాకు ఏమీ చేయట్లేదు. అది ఏమైనా అడిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. పేదవాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికే ఇవన్నీ మాకు కరెంట్లు కావాలండి, మాకు ఇంటి పట్టాలు కావాలి. ఇన్ని రోజులుగా ఉంటున్నా సరే పెద్దవాళ్ళు అనేది ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు అని అర్థం కావట్లేదు. అందుకే అర్జీ పెట్టుకోవడానికి వచ్చామండి. తమ వార్డులో అర్ధాంతరంగా నిలిచిపోయిన కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాలని 9వ వార్డు కార్పొరేటర్ స్వాతిదాస్ మేయర్ను కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను 9th వార్డు కార్పొరేటర్ని. మా వార్డులోని 2021లోనే ఏంటంటే కలెక్టర్ గారు 3 సెంట్ల భూమి జోడులపాలెం కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేశారు మల్లికార్జున్ గారి టైంలో. అప్పుడు జీవీఎంసీ నిధుల్లోని 50 లక్షలను ఎంపీ ల్యాండ్స్ అయిన పాత ఎంపీ గారైన ఎంవివి సత్యనారాయణ గారు గ్రాంట్స్ మీద 25 lakhsతోనే ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశాము. అది 1 floor G+1 ఫ్లోర్కి స్టార్ట్ చేసాం బిల్డింగ్. అదేంటంటే ఇన్కంప్లీషన్ స్టేజ్లో ఉన్నది. ఇంకో 30-40 lakhsతో అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇది 6th టైం నేను కంప్లైంట్ ఇవ్వడం దీనికోసం. కంప్లీట్ చేయండి సార్ అని చెప్పి విన్నతా పత్రాలు కూడా ఇది చేశాను. మీరు డేట్ చూస్తే గుర్తుంటుంది. కలెక్టర్ గారికి నేను March 17th ఇచ్చాను. కనీసం నా లెటర్ కూడా ఇప్పుడు జీవీఎంసీకి రాలేదు. ఎందుకంటే 3 months నుంచి మన కమిషనర్ గారు లేరని కలెక్టర్ గారికి అర్జీ పెట్టమని అన్నారు. ఇక్కడ మీరు చూసుండి ఉంటారు, నేను స్పందనలో వెళ్ళి ఇచ్చాను. స్పందన వెళ్ళి ఇచ్చినా కూడా కనీసం లెటర్ జీవీఎంసీకి రాలేదు. ఆయన జీవీఎంసీకి రాకుండాను దీన్నేమో పక్కన పెట్టేశారు. ఇప్పుడు అడిగితేనేమో ఇప్పుడు అట్లీస్ట్ ఆనరబుల్ మేయర్ గారికి కమిషనర్కైనా విన్నతిద్దామని చెప్పి ఇప్పుడు వచ్చాము. మొన్న ఏదో అడిగితే నేను కన్సర్న్ పర్సన్స్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది నేమ్స్, ఆయన అడిగితేనేమో ఆయన ఏమన్నారంటే మీ లెటర్లతోనైతే అవ్వదు మేడం, స్థానిక ఎమ్మెల్యే లెటర్ అయితేనే మేము ప్రొసీడ్ చేయగలుగుతాము అని చెప్పిన అధికారులు. ప్రజలతో ఎన్నుకోబడిన కార్పొరేటర్నండి. నా పరిస్థితి ఎలా ఉంటే సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎలా పడతారో చూడండి. 75 lakhsతోనే జీవీఎంసీ నిధులతో కట్టి మళ్ళీ దాన్ని ఏంటంటే కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసరికి ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఊరు ప్రజలకు ఉన్నది అదే భూమి. ఆ ఒక్క భూమితోనే అంటే వర్షాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఏమీ చేసుకోలేనిది. అంత దీనిగా ఉన్న జోడుగులపాలెం గ్రామానికి కూడా ఇంత చిన్న చూపు చూడడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. సో అందుకని ఇప్పుడు ఒకసారి మళ్ళీ మేయర్ గారికి రిక్వెజిషన్ ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు వచ్చాను. ఇంకా వెళ్ళలేదండి, ఇప్పుడు చేస్తాము అని అంటున్నారు. కానీ మీరు అబ్జర్వ్ చేసుకొని నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లెటర్ కనీసం ఇప్పటి వరకు జీవీఎంసీ అధికారులకు వెళ్ళలేదని అంటే మార్చి ఇచ్చాను, ఫిబ్రవరి ఇచ్చాను, జనవరిలో ఇచ్చాను.
కంటిన్యూస్గా నేను లెటర్స్ ఇవ్వడమే పని అవుతుంది, కానీ ఈ లెటర్ కనీసం స్టాండింగ్ కమిటీలో కానీ కౌన్సిల్ రూపంలో కానీ అట్లీస్ట్ కమిషనర్ గ్రాంట్స్లో ఉన్న 20 lakhs అయినా శాంక్షన్ చేయకుండా కానీ ఏ రకంగా కూడా ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయకుండా ఆపేస్తున్నారు. అందుకనే ఇప్పుడు కొంచెం సార్ని రిక్వెస్ట్ చేయడానికని వెళ్తున్నాను. మలేరియా విభాగంలో పాత సిబ్బందిని కాదని కొత్త వారిని నియమించుకోవడం సరికాదని కార్మిక నాయకుడు ఆనందరావు అన్నారు. జిల్లా అధ్యక్షుడండి. 2014లోని బిఆర్టీఎస్ రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో కొంతమందికి ఇల్లు తీసేయడం జరిగిపోయింది. 220 మందికి ఇచ్చారు. బ్యాలెన్స్ 85, అదనంగా ఒక 20 కూడా ఇమ్మని చెప్పి రాసాం. మొత్తం కూడా బిఆర్టీఎస్ రోడ్డు వైండింగ్లో పోయినట్టు బాధితులకి నష్టపరిహార బాధ్యతలుగా సర్వే నెంబర్ 31/2 (2) దాంట్లోని ఆ స్థలాలు ఏంటంటే రైతులకు కూడా మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మంగరాజు గారు, శ్రీనివాస్ గారు, పెద్దల రాధమ్మ గారు, కనకమ్మ గారు వీళ్ళందరూ కలిసి రైతులను ఒప్పించి ఆ జాగాల్లోనే మాకు ఇల్లు ఇప్పించండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ జీఎం సార్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరికీ ఇది తలో ఒక 70 గజాలు ఆల్రెడీ సర్వే కూడా అయింది దీని మీద, కానీ కొద్దిగా జోక్యం చేస్తున్నారు ఎందుకు కానీ దీని మీద. అందుకే ఇప్పుడు ఏడీసీ మన రమణమూర్తి గారిని కలిసాం. అతను సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా అతను చెప్పబట్టే కొద్దిగా ముందుకు కదిలింది. ఇందులో చాలామంది షెడ్యూల్ కులాలకు సంబంధించిన బాధితులు ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని మేయర్ అధికారులకు విన్నవించుకున్నామని అర్జీదారులు అన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తొలగించడం జరిగింది. మరి ఆ రోజు సదరు జీవీఎంసీ జోనల్ కమిషనర్ వచ్చి ఎంక్వైరీ చేసి కొంతమందికి అయితే ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా కొంతమంది 91 మంది ఉండిపోవడం జరిగిందండి. వాళ్ళెవరికి ఇంతవరకు న్యాయం జరగలేదు. సుమారుగా 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుంచి ఇలా ఆడవాళ్ళు వెనకాల వేసుకుని పోరాటం చేస్తూనే ఉన్నాం, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. మాకు ఇప్పటికైనా న్యాయం జరపాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పీడీ గారు, జోనల్ కమిషనర్ గారు కూడా చాలాసార్లు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసి ఇంతమంది మిగిలిపోయారని చెప్పేసి వాళ్ళు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక పట్టుకుని కూడా తిరుగుతున్నాం. మరి ఈరోజు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మేము టీడీపీ ప్రభుత్వం వచ్చింది కనుక కూటమి ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరగాలని మేము గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగిందండి. వాటి మలేరియా వేసుకోవటం అన్నది జరిగింది. గతంలో కరోనా కానీ అంతకుముందు కానీ పనిచేసినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసుకోకుండా బయట వాళ్ళు వేసుకోవటం అన్నది జరుగుతుంది. అది మేయర్ గారి దృష్టికి తీసుకురావటం అన్నది జరిగిందన్నాం. అదేంటంటే కొంతమంది కార్పొరేట్లు వేసుకోవడం వరకు మాకు అభ్యంతరం లేదు. కొంతమంది ఇన్స్పెక్టర్లు ఏంటంటే కార్పొరేట్ల పేరు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు వేసుకోవడం, పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళందరినీ వేసుకోవాలని చెప్పని. అలాగే టైం స్కేల్ మీద పనిచేస్తున్న వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి ఏ ఉపాధి కానీ ఏమీ లేదు, వాళ్ళని వేసుకోవాలని. అలాగే మలేరియాలో రిటైర్ అయిపోయినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, పని చేయగలిగినటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసుకోవాలని చెప్పేసి ఇదొక సమస్య. అలాగే యూజీడీ కానీ, వాటర్ సప్లై కెనాల్ కానీ వీళ్ళందరికీ కూడా జీతాలు అయితే పెరిగాయి, ఏరియాస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా, ఏరియాస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం అన్నది జరిగిందన్న. మూడవది అసలు ఈ ఎంటీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగినటువంటి భద్రత కల్పించాలని చెప్పడం అన్నది జరిగింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించడం అన్నది జరిగింది. వీటితో పాటు అసలు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఏడీసీ వర్మ ఆయన ఇష్టానుసారం రెగ్యులర్ ఎంప్లాయీస్ని కాదని చెప్పి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్నే బాల్యం పీఓగా ఇవ్వటం అన్నది జరిగింది. అలాగే బాల్యంలో చాలా కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుంది. దాన్ని ఎవరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దాని మీద పూర్తి ఎంక్వైరీ జరిపి ఆ ఎంక్వైరీ ఆధారంగా అందరికీ న్యాయం చేయాలని చెప్పి రెగ్యులర్ ఎంప్లాయీనే పీఓగా వేసి ఆ ఏదైతే అన్యాయం జరిగిందో అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందో అవినీతిని బయటికి తీయాలని, దోషులపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి అదొకటి ఇవ్వడం అన్నది జరిగింది. అలాగే ఈ అవుట్సోర్సింగ్లోని కార్పొరేట్ వర్కర్స్ అని చెప్పేసి ఒక 300-350 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏమీ లేదు, అవి కూడా కల్పించాలని చెప్పేసి కోరడం అన్నది జరిగింది. ఈ ప్రధానంగా సమస్యలు ఇచ్చి మేము పరిష్కరించమని చెప్పాం. దీని మీద మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రేపు లక్ష్మీవారం అంటే రేపు అన్నారు, రేపు నేను ఉండట్లేదు. విజయవాడ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ మీటింగ్ ఉండి లేదు. విజయవాడ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ మీటింగ్ ఉండి అన్నీ కూడా ఆఫీసర్లు పిలిచి డిస్కస్ చేసి పరిష్కరిద్దామని చెప్పారు. ఆయనకి మేయర్ గారికి ఆ మాట చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నగరం నలుమూలల నుండి ఫిర్యాదుదారులు వచ్చారు. ఒక్కసారి వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా
పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగా ఆ దేశ ఎయిర్ బోషన్లు ధ్వంసం చేశామని భారత్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్య ఎదురుకాల్పుల్లో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు. జమ్మూ, ఉదయపూర్, పఠాన్కోట్లపై పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్టు వివరించారు. అటు పాకిస్తాన్ కాల్పుల్లో 5 భారత జవాన్లు దేశం కోసం అమరులయ్యారని ఆయన వెల్లడించారు. The Pakistan Army has reported to have lost approximately 35 to 40 personnel in artillery and small arms firing on the line of control between the 7th and the 10th of May. What the other side had probably also not reckoned with was the speedy and precise turnaround and hit back. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజు అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే కోరుకున్న పనులన్నీ నెరవేరడంతో పాటు మరో జన్మ ఉంటుందని అర్చకులు తెలిపారు. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా స్వర్ణరథం మండపానికి తీసుకొచ్చారు. బంగారు రథాన్ని అధిరోహించిన పద్మావతి అమ్మవారు మెరిసిపోయారు. సాయంత్రం స్నపన తిరుమంజనం నిర్వహించారు. కుంకుమ, పసుపు, పాళ్లు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. నడవాలి గోవింద 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 నెమ్మదిగా హారతి. వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నమాచార్య 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుండి అన్నమాచార్య విగ్రహం వరకు సుమారు 500 మంది ర్యాలీ చేపట్టారు. అనంతరం విగ్రహం వద్ద పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో సునీత తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున ఈరోజు విశాఖపట్నంలో మన రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి మన సబ్మెరైన్ దగ్గర ఉన్న అన్నమాచార్య మండపం వరకు శోభాయాత్రగా అన్నమాచార్య వారి మూర్తి వెంకటేశ్వర పటంతో శోభాయాత్రగా కోలాటంతో వెళ్ళి అక్కడ అన్నమాచార్య వారి ఉత్సవాలు సంకీర్తన గోష్ఠిగాను మిగతా విశేష కార్యక్రమాలు ఉన్నాయి. సిపి గారు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే నేను విశాఖపట్నంలో వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కింద ఉన్నాను. సో ఈరోజు ఇక్కడ అన్నమయ్య జయంతి మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్లో ఉన్న కాళీమాత ఆలయం నుంచి అన్నమాచార్య విగ్రహం వరకు సుమారు 500 మంది మహిళలు కోలాటం, క్లాసికల్ నృత్యాలు చేస్తూ శోభాయాత్రగా అన్నమయ్య వారి విగ్రహం వరకు చేరడం జరుగుతుంది. తదుపరి అక్కడ అన్నమాచార్య సంకీర్తన గోష్ఠి, అనంతరం క్లాసికల్ డాన్సెస్ ఉంటాయండి, కోలాట కార్యక్రమాలు, అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి సిపి గారు మరియు మన విశాఖపట్నం మేయర్ గారు కూడా విచ్చేస్తామని చెప్పడం జరిగింది. సో అందరికీ కూడా మరొకసారి అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమో వెంకటేష్. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో సింకా గ్రాండ్లో ముస్లింలకు సున్తి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సున్తి చేయించుకోలేని పేద ముస్లింలకు ఈ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని కమిటీ అధ్యక్షుడు హైదర్ అలీ సింకా అన్నారు. తమ కమిటీ ఆధ్వర్యంలో తరచూ నిర్వహిస్తున్న శిబిరాలకు మంచి స్పందన వస్తుందని చెప్పారు. ఇలాంటి శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 250 మందికి ఉచితంగా సున్తి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మొహమ్మద్ రఫీ, డాక్టర్ ఎండి మౌలా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఒక శ్రీకాకుళం, అరకు చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వీళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా మేము ఉచితంగానే నిర్ణయించాము. ఈ సింగా గ్రాండ్లోనేమో మన సింగా గారు కూడా దీనికి చాలా సహకరిస్తున్నారు. తర్వాత ఈ మందుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఏది కూడా తగ్గకుండా వాళ్ళకి ఎలా అన్ని సదుపాయాలు చూసుకుంటూ ఇది 250 మంది పై మాటే
ఇప్పటి వరకు 250 మంది వచ్చి ఉన్నారు. ఇంకా ఇది చేయాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. ఈరోజు వచ్చిన కుర్రోడు ప్రతి ఒక్కడికి వారికి కావాల్సిన మెడిసిన్స్, వాడికి కావాల్సిన ఫుడ్డు మొత్తం అన్నీ కూడా మా కమిటీ వారు అందరూ కూడా సహకారంతో చేస్తున్నాం. ఈరోజు ఈ కమిటీ శరత్ కమిటీ ఇదే విధంగా సుమారు ఒక 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా సుమారు 250 మంది పైనే ఉంటారు మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మాకు సహకరించిన ఈ కమిటీకి, ఈ ప్రజలకి అందరికీ మేము ఎంతో రుణపడి ఉంటామని ఆశిస్తున్నాం. ఈ సింకా గ్రాంట్లో ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆయన ఒక షాదీలకి ఏంటి, పుస్తకాలు పంపిణీకి ఏంటి, సుల్తీలు కత్నాలకి ఏంటి, సింకా గ్రాండ్ వారు సింకా గారు చాలా పెద్ద మనసుతో మాకు తన హాల్లో అంటే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అంటే 3 ఫ్లోర్లు కూడా మాకు కేటాయించి ఎంతో కరెంటు కానీ చాలా ఖర్చు అవుతుంది ఆయనకి. అలాంటివి కూడా పట్టించుకోకుండా ఆయన ప్రతిసారి కూడా మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన ఆధీనంలోనే కూడా మా సీరత్ కమిటీ ఆధీనంలో ఈ సుల్తీల్ ప్రోగ్రాము 300 నుండి 350 మంది దాకా ఈ సుల్తీల్ ప్రోగ్రాం చేస్తున్నాం. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా వస్తే మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు, టీల ఏర్పాట్లు, మంచినీళ్ళు సదుపాయం, మెడిసిన్స్ అన్నీ కూడాను ఇక్కడ ఫ్రీగా ఇచ్చి మేము వాళ్ళందరికీ కూడాను సహకరిస్తున్నాం. అలాగే వాళ్ళందరూ కూడా మాకు ఎంతో విధంగా మా ప్రతి ప్రోగ్రాంకి వచ్చి మాకు కూడా సహకరిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాం. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్న మేయర్ పీలా. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో ఘోరం, 2 బాంబర్దులను త్రిశూలంతో హతమార్చిన బావ. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. శాంతినగర్లో రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ ప్రారంభం. మేకప్ కోర్సు ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, యాంకర్ సుమా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.